తెలుగు టైం మిషన్కి స్వాగతం. మహాభారతంలో కౌరవుల ఏకైక చెల్లెలైన దుస్సల జీవితం ఒక విషాదగాథగా నిలిచింది. ఆమె భర్త జయద్రథుడు సింధు దేశానికి రాజు, ధైర్యవంతుడు కానీ అహంకారం కలిగిన యోధుడు. ఒకసారి పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో జయద్రథుడు వారి ఆశ్రమం వద్దకు వచ్చాడు. అక్కడ అతను అపార సౌందర్యంతో మెరిసిపోతున్న ద్రౌపదిని చూసి ఆకర్షితుడయ్యాడు. అహంకారంతో ఆమెను బలవంతంగా తనతో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ద్రౌపది ఎంత వేడుకున్నా అతను వినలేదు. ఆమెను అపహరించి తన రథంలో తీసుకెళ్లడం ప్రారంభించాడు. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే భీముడు మరియు అర్జునుడు వెంటబడ్డారు. వారు జయద్రథుడిని పట్టుకుని ఘోరంగా ఓడించారు. అతని శిరస్సు గీయించి అవమానించారు. ఈ అవమానం జయద్రథుడి మనసులో ప్రతీకార జ్వాలను రగిలించింది. కాలం గడిచింది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో జయద్రథుడు ఒక కీలక పాత్ర పోషించాడు. ఒకరోజు కౌరవులు చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ వ్యూహాన్ని ఛేదించగలిగిన వారిలో అర్జునుడు మరియు అతని కుమారుడు అభిమన్యుడు మాత్రమే. అభిమన్యుడు ధైర్యంగా చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. కానీ అతనికి బయటికి వచ్చే మార్గం తెలియదు. ఆ సమయంలో జయద్రథుడు పాండవులను అడ్డుకొని వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దాంతో అభిమన్యుడు ఒంటరిగా చిక్కుకొని అన్యాయంగా చంపబడ్డాడు. ఈ ఘటన అర్జునుడి కోపంతో ఉరకలు వేయించింది. అతను ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం కంటే ముందే జయద్రథుడిని సంహరిస్తాను అని. మరుసటి రోజు అర్జునుడు యుద్ధరంగంలో సూర్యాస్తమయం సమీపిస్తున్న సమయంలో అర్జునుడు తన గాంధీవంతో బాణం విడిచాడు. ఆ బాణం జయద్రథుడి తలను వేరు చేసింది. ఇలా జయద్రథుడి జీవితం ప్రతీకారం, అహంకారం మరియు తప్పుల వల్ల విషాదంగా ముగిసింది. భర్తను కోల్పోయిన దుస్తల జీవితం దుఃఖంలో మునిగిపోయింది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.